ఇప్పుడు మనము పప్పుచారుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కప్పు కందిపప్పుని కుక్కర్లో వేసి వాష్ చేసి ఒక 20 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన కందిపప్పులో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి, దానికి 2.5 కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ టమోటా, చిటికెడు పసుపు, పప్పు పొంగకుండా ఉండడానికి 1 టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుదాం. ఇలా 4 విజిల్స్ వచ్చాక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చూద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. పప్పు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా స్మాష్ చేద్దాం. ఇలా మెత్తగా పప్పు గుత్తుతో మెనుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఇలా జ్యూస్ తీసుకొని ఇది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని కలుపుకోండి. ఇందులో 2 మిర్చి వేసాం కదండి, 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మీకు టేస్ట్కి తగినంత మీరు కలుపుకోండి. ఇప్పుడు దీనికి పోపు వేద్దాం. పోపు కోసం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 to 6 వెల్లుల్లిని ఇలా స్మాష్ చేసి అవి కూడా యాడ్ చేసుకున్నాం. మనం పప్పులో ఉల్లిపాయలు అసలు వేయలేదు కాబట్టి ఇందులో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఇందులో 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడు ఇంగువ పొడిని వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసి ఇలా కలర్ వస్తే చాలండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి ముందుగా మనం వెనుపుకున్న పప్పు కుక్కర్ని పెట్టి దీంట్లో ఈ పోపునంతా యాడ్ చేసుకుందాం. ఉంటేనే బాగుంటుంది. కొంచెం టేస్ట్ చూసి ఉప్పు, పులుపు, కారం చూసి ఇంకొంచెం వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ తక్కువ ఉందండి, సాల్ట్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, పప్పు బాగా మరుగుతుంది. ఇంకా ఇది బాగా తెల్లాలి. ఇలా కొంచెం మీడియం లో ఫ్లేమ్లోనే ఈ పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పు తెల్లటం స్టార్ట్ అయ్యాక ఒక 10 to 15 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లోనే బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిందండి. పప్పు బాగా మరుగుతుంది. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పప్పు బాగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గార్నిషింగ్ కోసం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం.